లక్ష్మి పథకం ఎంత అవసరమో అది ఆ పేదవాళ్ళకి తెలుసండి. పైన కూర్చున్న పెద్దలకి ఏం తెలుస్తుందండి? అది కేసీఆర్ గారు అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే 50,000 ఉన్న పథకాన్ని 75,000కు పెంచుకుంటూ పోయి మళ్ళీ 1,116 చేసి ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఆదుకున్నాడు ఆయన అందరినీ. అలాంటి పథకాన్ని వాళ్ళు నీరుగా అరుస్తున్నారు. ఎంతోమంది పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదు, ఎదురు చూస్తున్నారు ఆ పథకం కోసం. దానికి తోడు మేము తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చారు. ఆ తులం బంగారం పాఠం పక్క నుంచి ఇచ్చే 1,116 కూడా ఇవ్వట్లేదు ఈ రోజున. అది పేదవాళ్ళకి ఎంతో అవసరమైన పథకం, దాన్ని నీరుగా అర్చకూడదు, ఇవ్వాలి. ఉన్నోళ్ళకి కూడా వస్తుంది, ఒక్కొక్కళ్ళు కూడా ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా పథకాలు అంత లేదులేండి, రావట్లేదు అనేది లేదులేండి. 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఎవడు పెట్టుకుంటున్నాడులే కానీ అది కాదులే. కానీ చిన్న చిన్న వాళ్ళకి అది ఎంత ఉపయోగమో మేము చూస్తున్నామండి. ఆర్థిక సమస్యలతో ఆ 1,00,000 రూపాయలు వచ్చినా చాలు, వాడికి ఆ పెళ్లి చేసిన భారం వాళ్ళ నుంచి దిగుతుంది, కొంచెమైనా తగ్గిపోతుంది కదా. అలాంటి పథకాన్ని నీరుగా అర్చకూడదండి, అది చాలా మంచి పథకం. ఉండాలి అని కోరుకుంటున్నాం మేము అందరం. అది ఉన్నందువల్ల అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయడం వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగండి. పాపం అది వస్తుందన్న ఆశతో వాళ్ళు ఏముందండి 50,000 పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ కోట్లదే చూడక్కర్లా, మనం కోట్లు ఉన్నవాడు ఎలాగన్నా చేసుకుంటాడు. 50,000తో పెళ్లి చేసుకునేవాడు కూడా ఉన్నాడు. ఇవాళ వాడికి ఆ 1,00,000 రూపాయలు వస్తుందంటే ఎంత ఆసరా ఆ కుటుంబానికి. అలాంటి పథకాన్ని నీరుగా అర్చకూడదు, మేము అదంతా కావాలని కోరుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ పథకాన్ని అమలు చేయొద్దు అనే దురుద్దేశంతో ఈరోజు కోర్టు గడువు ఇచ్చినా కూడా వారికి సమయం ఇచ్చింది. దాదాపు 4 వారాల సమయం ఉన్నా కూడా వీళ్ళు కౌంటర్ దాఖలు చేయకుండా వీరు ఏంటంటే వాంటెడ్లీ ఈ పథకాన్ని అమలు చేయకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆడపిల్లల పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకి ఎంతో పెద్ద భారం, ముఖ్యంగా పేదవారికి. సో మరి అలాంటి వారికి ఆసరాగా ఉండాలి ఒక ప్రభుత్వం తరపున అని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదలు 50,000తో స్టార్ట్ చేసి తర్వాత 75,000, తర్వాత 1,116 రూపాయలకి పెంచడం జరిగింది. మరి ఇలాంటి పథకం పేదవారి బాధను అర్థం చేసుకొని కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేయకూడదని చేస్తున్న ప్రక్రియలో భాగంగానే ఈ కేసు అని అనిపిస్తుంది. అంటే తెలంగాణ సాధించడం, తెలంగాణ ఆల్రెడీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె తెలంగాణ దానిపై మీరు కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం కానీ, ముఖ్యంగా సకల జనుల సమ్మె చేయడం కానీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను కలిపి కూడగట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించడానికి కావాల్సిన, అంటే తెలంగాణ ఎందుకు అవసరమని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఉద్యమ చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని అనుకుంటారు. మరి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ బాపుగా కేసీఆర్ గారిని అందరూ పిలుచుకుంటారు. మరి ఆ బాపు కూతురే మరి ఈరోజు సపరేట్ పార్టీ పెట్టి మళ్ళీ కేసీఆర్ పోటీగా నిలబడుతుంది. ఆయన పని మీరు ఏమంటే మాకు వచ్చే అవకాశం లేదండి. అంటే ఇది ఓన్లీ ఒక సెల్ఫిష్ పాలిటిక్స్ లో భాగంగానే అలా చేస్తున్నారు. మరి యాక్చువల్గా కేసీఆర్ గారి కూతురుగా అలా చేసి ఉండకూడదు. మామూలుగా ఒక అంటే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం అలా చేసినట్టు మేము భావిస్తున్నాము. కానీ ఖచ్చితంగా కూడా ఎప్పటికైనా కానీ తెలంగాణకి రక్ష బీఆర్ఎస్ పార్టీనే. మరి మొన్న ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి కారణంగానే వారు అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే బస్సు ఇవన్నీ అమలు జరుగుతున్నాయి కానీ ఓన్లీ ఇది కళ్యాణ లక్ష్మి అనేది అయ్యలేదు కాబట్టి తీసేస్తున్నాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి అనే కాదు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఏదైతే మంచిగా అప్పుడు ప్రజలలో పాపులారిటీ పొంది ప్రజలు నిజంగా ఉపయోగపడే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మెల్లిమెల్లిగా ఆపేసే విధంగా వీళ్ళు చర్యలు చేయడం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఎలక్షన్స్ లో వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో, వారు ఇచ్చిన హామీలలో ఈ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని వారు ఎలక్షన్ లో చెప్పడం జరిగింది. మరి ప్రాక్టికల్ గా చూసుకున్నట్టు తులం బంగారం ఇవ్వడం కానీ, తులం బంగారం మాట
లేవురేడు కనీసం ఇచ్చిన 1,116 రూపాయలు ఇప్పటికీ రావట్లేదు. ఎంతో మంది పెండింగ్ లో ఉన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు వారికి పెళ్లిలై పిల్లలు పుట్టినా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ వారికి రావడం లేదు. ఇప్పటికీ తక్షణ మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికి పెండింగ్ లో ఉన్నవి ఖచ్చితంగా తొందరగా అమలు చేయాలి. మరి డెఫినెట్లీ కోర్టులో పెండింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇంటరిమ్ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కోర్టు దీనిపైన స్టే విధించిన విషయం కూడా తెలిసిందే. ఖచ్చితంగా వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ప్రజలకి ఎంతో ఉపయోగపడే అటువంటి ఒక స్కీమ్. ఇలాంటి స్కీమ్ ని వాళ్ళు కేసు వేసినప్పుడు వాళ్ళ ప్రైవేట్ కేసులకు అయితే పెద్ద పెద్ద లాయర్స్ ని పెట్టుకొని వాళ్ళు కేసు పైన కొట్లాడడం జరుగుతుంది. మరి ఇక్కడ సమయం ఉన్నా కూడా వీళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి కౌంటర్ దాఖలు చేయలేదంటేనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ స్కీమ్ ని తీసేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ప్రజలందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్లో జరగబోయే ఏ ఎలక్షన్స్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధిస్తుంది. అన్ని కార్పొరేషన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం ప్రజలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. तो कांग्रेस गवर्नमेंट कुछ भी काम नहीं कर रही, गरीबों का तो कुछ भी काम नहीं कर रही. जो चेका आ रहे थे उसको भी रोक दी. अब क्या बोलते सो 1 तोला सोना देता बोला रेवंत रेड्डी. अभी तक ना 1 तोला मिला ना 1 ग्राम मिला कुछ भी सोना. और जो चेकान थे चेकान भी रोक दिए. कितने के हजारों के चेकान रुके हुए अभी तक. ना कोई लक्ष्मी आ रही ना ये आ रहा. चेकान तो पूरे पेंडिंग में. और नेक्स्ट क्या बोलते सो जो सोना देते बोले सोना अभी तक कुछ भी नहीं मिला किसी को भी. एक जने को भी नहीं मिला. ना उनके लीडर को मिला. पूरे लीडर आ रहे उनके पैसे बना ले रहे चले आ रहे. कुछ काम गरीबों का हो रहा नहीं. जो अभी स्कीम निकाले थे केसीआर साहब उसको भी बंद करा दे रहे. और कुछ भी नहीं है. इनका काम आना है, सिर्फ जेब भर लेना है, चले जाना है. और कुछ भी काम नहीं है इनका.